నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. తల్లిదండ్రుల ఆలోచనలు ఆశయాలకు అనుగుణంగా ఓ స్థాయికి ఎదిగిన వారి పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు హర్షం వ్యక్తం చేశారు. కవి రచయితలకు డీజీపీ తండ్రి సిహెచ్ లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కార ప్రదానోత్సవం జరిగింది. బృందావన్ గార్డెన్స్ లోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాపినేని శివశంకర్, జిఎస్ చలంకి డీజీపీ పురస్కారాలు ప్రదానం చేసిన అనంతరం మాట్లాడారు. 2020 నుంచి తన తండ్రి పేరిట పురస్కారాలు ప్రదానం చేస్తున్నామని, గతేడాది పురస్కారాన్ని ఈ ఏడాది కల్పించామని చెప్పారు. విశ్రాంత ప్రిన్సిపల్ డీజీపీ సోదరి సుశీల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజాయితీలకి అనుగుణంగాను నిబద్ధతతో పనిచేయాలని, జీవితం కూడా చాలా నిరాడంబరంగా గడపాలని, సింపుల్ లైఫ్ ఉండాలని, నలుగురికి సాయం చేయాలని ఇటువంటి ఆలోచనలతో ఇప్పుడు ఆయన ఉండేవారు. చిన్నప్పటి నుంచి ఆయన ఏ విధంగా చూస్తూ ఉండి ఆలోచనకు అనుగుణంగా మేమంతా కూడా కష్టపడి మా జీవిత ప్రయాణం సాగించి ఒక విధంగా చెప్పాలంటే ఈ స్థాయికి చేరుకున్నాం. ఇప్పుడు చాలా సంతోషం. ఎందుకంటే మేము ఆ రోజు చాలా ఒక విధంగా చిన్నపిల్లం జరిగినప్పుడు నేను అప్పుడే సర్వీస్కి 1989లో అదే సంవత్సరం జాయిన్ అవడం జరిగింది. అప్పుడే సర్వీస్ రిజల్ట్స్ వచ్చినాయి నాకు. సో మేము అందరం కూడా కష్టపడి పైకి వస్తూనే కొద్ది సంవత్సరాల క్రితం మేమంతా కూర్చొని నిర్ణయించుకున్నప్పుడు ఒక నాన్న గుర్తుగా ఒక ఏదైనా అవార్డు ఇవ్వాలి అని అక్క ప్రతిపాదించినప్పుడు మాకందరూ చాలా సంతోషం కలిగింది. అక్క చెప్పుంటుంది బహుశా అప్పట్లో జేకేసీ కాలేజీలో స్పెషల్ తెలుగు అని ఉండేది. తెలుగు లిటరేచర్ చదవడం అది ఏమిటా అని కొంతమంది అనుకున్నారు. ఏమిటి ఇంకా మంచి కోర్సు అవ్వచ్చు కదా అని. సో తన ప్రస్థానం ఒకటి స్టార్ట్ అయ్యి దానిలోనే తెలుగు సాహిత్యంలో అలా ముందుకెళ్ళిపోయి తను అదే జేకేసీ కాలేజీలో బిఏ లిటరేచర్ చేయటం, తర్వాత ఎంఫిల్ చేయటం, పిహెచ్డీ చేయటం, అదేవిధంగా తెలుగు లెక్చరర్గా జాయిన్ అయ్యి చివరి ప్రిన్సిపల్గా లాస్ట్లో రిటైర్ అవుతూ ప్రొఫెసర్గా రిటైర్ అవడం జరిగింది. ఆ ర్యాంక్లో రిటైర్ అవడం జరిగింది. సో తను ప్రతిపాదించినప్పుడు మేము అందరం చాలా సంతోషపడ్డాము. అప్పటి నుంచి 2020 నుంచి వరుసగా ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. కానీ పోయిన సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వల్ల తనకి బయట అక్కడ ఉండే లేకపోవడం వల్ల కొన్ని ప్రత్యేక కారణాలు లేకపోయాం. అందుకని పోయిన సంవత్సరం ఈ సంవత్సరంలో కలిపి ఈ సంవత్సరం ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. 2023 పురస్కారం, 2024 పురస్కారం. దానికి ప్రత్యేకించి చాలా ప్రముఖులు పాపినేని శివశంకర్ గారు, అదేవిధంగా చలం గారిని ఎంపిక చేయడం, దాన్ని ఎంపిక చేయడానికి కూడా ప్రత్యేకమైన ఒక టీం ఏర్పాటయ్యి దాన్ని పరిశీలించి అనేక పేర్లు పరిశీలించి వాళ్ళు చేయటం, వారు అన్ని విధాల ఈ అవార్డుకి తగిన వారని చెప్పి అనుకోవడం జరిగింది. ప్రజాస్వామ్య హక్కులను కాపాడడం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి గుర్తు చేశారు. నెహ్రూ యువ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం గుంటూరు నగరంలో పాదయాత్ర చేపట్టారు. లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మాధవి ఈ పాదయాత్రను ప్రారంభించి మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను మనం ఇప్పుడు అనుభవిస్తున్నామని, మహనీయుల త్యాగాలను నేటితరం యువత గుర్తుంచుకోవాలని సూచించారు. చివరిగా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడారు. ప్రజాస్వామ్య ఆధారితమైన భారతదేశం యొక్క విలువల్ని, హక్కుల్ని కాపాడడం కోసం ఆనాడు ఎందరో మహనీయులు 1949లో నవంబర్ 26న రాజ్యాంగ రూపకల్పన చేయడం జరిగింది. అందులో ప్రధాన పాత్ర అంబేద్కర్ గారు పోషించారు. ఈరోజు మనము ఏ హక్కులనైతే ఆనందిస్తున్నామో, ఏ విలువలనైతే కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నామో అవన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. ఆ రోజు మహనీయులందరూ కూడా ఎంతో ఆలోచించి ఒక రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. భారతదేశం స్వాతంత్రానికి ప్రతిరూపంగా ఈరోజు మన కాన్స్టిట్యూషన్ నిలబడుతూ ఉంది. దీని గురించి తెలుసుకోవడము, దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం ఎంతో అవసరం. మన భావితరాలు ఈరోజు ఏ స్వాతంత్రం మీద ఆధారపడి ఏ హక్కుల్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా ఆ రోజు మహనీయుల యొక్క త్యాగం. సో వాటి గురించి తెలుసుకోవాలి. ఇలాంటి భావితర పౌరులందరూ కూడా ఈ విలువలన్నింటినీ మనసులో పెట్టుకొని సమాజంలో వాళ్ళు గొప్ప వ్యక్తుల్లాగా తయారవ్వాలి. సో మరొక్కసారి జోహార్ అంబేద్కర్ గారు, జోహార్. థ్యాంక్ యూ అండి. ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మరి భారత రాజ్యాంగం ఆమోదించబడినటువంటి రోజు 1949 నవంబరు 26వ తేదీన మరి ఆ డేని గుర్తు చేసుకుంటూ ఈరోజు మనందరం కూడా ఇక్కడ అంబేద్కర్ గారిని జోహార్లు అర్పించుకుంటూ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు అందరం కూడా ఆఫీషియల్స్, నాన్ ఆఫీషియల్స్, అట్లనే ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, తర్వాత స్టూడెంట్స్ మేమందరం కూడా ఒక ర్యాలీగా స్టార్ట్ అయ్యి మన ఎన్టీఆర్ స్టేడియం వరకు వెళ్ళటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, భారత రాజ్యాంగం అనేది ప్రపంచంలో లిఖిత రాజ్యాంగాల్లో అతిపెద్ద రాజ్యాంగం అందరికీ తెలుసు. సో దీనిలో పొందుపరిచినటువంటి అంశాలు ఈరోజు కార్యనిర్వాహక శాఖ కానీ, లెజిస్లేచర్ కానీ, అలాగే న్యాయ వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా మరి ఎవరి పని వాళ్ళు చేసుకోవడానికి మరి ఆ రాజ్యాంగంలో చాలా విపులంగా విశదీకరించబడింది. ఇట్లా స్వేచ్ఛ, సౌభ్రాతృత్వంతో మనుషులు ఎలా మెలగాలి, తర్వాత ప్రాథమిక విధులు, హక్కుల పట్ల అవగాహన కల్పిస్తూ మరి రాజ్యాంగాన్ని టైం టు టైం మరి ప్రజా అవసరాలకు తగ్గట్లు సవరణలు చేసుకుంటూ ఈరోజు మనం భారత పాలన అట్లాగే రాష్ట్ర పాలన చేసుకుంటున్నాము. మరి అది పెద్ద రాజ్యాంగ నిర్మాణానికి దోహదపడ్డటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గారు మరి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నేతృత్వంలో అనేక మంది ఈ రాజ్యాంగం రూపకల్పనలో తోడ్పాటు అందించి వారు కృషి చేశారు. వారందరినీ కూడా స్మరించుకుంటూ ఈ రాజ్యాంగం ఆమోదించబడినటువంటి ఈ రోజుని గుర్తు చేసుకుంటూ ఈ డేని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు 26 నవంబర్ మనకి భారతదేశం మన రాజ్యాంగాన్ని మనకి ఇచ్చుకున్న రోజు. ఈరోజు అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని భారత రాజ్యాంగంలో మనకిచ్చిన హక్కులు, మన బాధ్యతలు అన్నిటినీ కూడా గుర్తు చేసుకొని ఒక భావి భారత పౌరుడిగా ఏ రకంగా మన అందరం కూడా రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు తీసుకునే దాని మీద అందరం కూడా ఆలోచించాలి. ఈ సందర్భంగా ఇక్కడ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఈ ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, కర్షక, రైతాంగ విధానాలని నిరసిస్తూ మంగళవారం గుంటూరు నగరంలో వామపక్షాలు, ప్రజా సంఘాలు భారీ ర్యాలీని చేపట్టాయి. బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద నుంచి మార్కెట్ సెంటర్ వరకు ఈ ర్యాలీ జరిగింది. ఇందులో భాగంగా మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాధాకృష్ణమూర్తి, సిపిఐ జిల్లా నగర కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, కోటమాల్యాద్రి మాట్లాడారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలిసి దాదాపు 500 పైగా జిల్లా కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కార్మికులకు సంబంధించినంత వరకు 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కార్మిక కోడ్లను తీసుకొచ్చారు. ఈ 4 కార్మిక కోడ్లను కానీ అమలు జరిగేట్టయితే కార్మిక వర్గం యొక్క గొంతు నొక్కినటువంటి పరిస్థితి, కార్మికుల్ని కట్టుబానిసలుగా మార్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దేశంలో 12 గంటల పని విధానం అమలు చేయాలని, దేశంలో పని భద్రత లేకుండా చేయాలని, దేశంలో కార్మిక వర్గం సంఘాలు పెట్టుకుని హక్కును రద్దు చేయాలని, కార్మికులు సమ్మె చేసి హక్కును రద్దు చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో గత అనేక సార్లుగా ఇటువంటి సమ్మెలు దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది పైగా సమ్మెలు చేయడం జరిగింది. ఈరోజు రైతాంగంతో కలిసి రైతులకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. కనీస గిట్టుబాటు ధర, కనీస ధర గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో కోరుతూ ఉన్నారు. దేశంలో ఉండేటువంటి 450 రైతు సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు లక్షలాది మంది ఢిల్లీ చుట్టూ చేరి పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు 4-5 సంవత్సరాల క్రితం. ఆ సందర్భంలో ఒక వాగ్దానం చేశారు. వాళ్ళు అడిగింది ఒకటే, మేము పంట పండిస్తున్నాము, మా పంట గిట్టుబాటు ధర కావాలి, గిట్టుబాటు ధరకి చట్టబద్ధమైనటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు అడిగారు. కానీ ఇంతవరకు కూడా దానికి సంబంధించినటువంటిది లేదు. 750 మంది రైతులు చనిపోయారు. ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ ఉన్నారు. ఇంతవరకు అటువంటిది లేదు. అందువల్ల దేశవ్యాప్తంగా మరొకసారి కార్మికులు, కర్షకులు కలిసి ఈరోజు నవంబర్ 26 అంటే రాజ్యాంగ పరిషత్ ఆమోదించినటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో మొత్తం రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తూ, రాజ్యాంగ నియమాలన్నింటినీ కూడా ఉల్లంఘిస్తూ కార్మికులు, ప్రజల మీద ఎటువంటి హక్కులు లేకుండా వాళ్ళని తీవ్రమైనటువంటి అణచివేతకి గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఉద్యమం జరుగుతున్నది. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ రైతులకు చేస్తున్నటువంటి ద్రోహానికి వ్యతిరేకంగా, కార్మికులకు చేసినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ఈ రోజున కదం దొక్కి పెద్ద ఎత్తున ఈ గుంటూరు నగరంలో కూడా జిల్లా స్థాయి భారీ ప్రదర్శన నిర్వహించి
సభను కూడా నిర్వహించి నరేంద్ర మోడీ 4 లేబర్ కోడ్లు రద్దు చేసుకోవాలని, 3 వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేసుకోవాలని, అలాగే విద్యుత్ సంస్కరణల పేరుతోటి ప్రజలపై మోపేటటువంటి భారాలని ఆపేయాలని, అలాగే విద్యుత్ సౌకర్యాలు ప్రజలందరికీ కల్పించాలని, విశాఖ ఉక్కు అందులో హక్కని జరిగినటువంటి ఉద్యమం ఫలితంగా వచ్చినటువంటి విశాఖ ఉక్కు అందులో హక్కని వచ్చినటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించరాదని ఈ రోజున జరిగినటువంటి ర్యాలీ సందర్భంగా మోడీ ప్రభుత్వం పైన కార్మికులు, రైతులు, ప్రజా సంఘాలు తమ యొక్క గర్జన వినిపించడం అనేది జరిగింది. ఈరోజు గుంటూరు నగరంలో ప్రదర్శన అట్లాగే బహిరంగ సభ జరుగుతూ ఉన్నాయి. దీంట్లో ఏదైతే మరి వ్యవసాయ చట్టాలని 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని, మరి 4 కోడ్లు ఏదైతే 26 చట్టాలని పోరాడి చట్టాలను తీసుకొచ్చి 4 కోడులు తీసుకొచ్చారు, 4 కార్మిక వ్యతిరేక కోడుల్ని రద్దు చేయాలని, అట్లాగే విశాఖ ఉక్కును ప్రభుత్వంగా నిర్వహించాలని, దానికి గనులు కేటాయించాలని, అట్లాగే కార్మిక వర్గాన్ని ఏదైతే ఉద్యోగస్తులందరూ కూడా కొనసాగించాలని, ఏదో కుండి సాకులతోటి ఉద్యోగస్తులు కూడా ఆపుతా ఉన్నారు. ఈ అన్నిటి మీద జరిగే పోరాటంలో మోడీ వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా, ఏదైతే ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఒక పక్క బ్యాంకుల్ని, రైల్వేలని, అంతరిక్షాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తున్న మోడీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో ఏదైతే ఇప్పుడు జరుగుతూ ఉందో ఈ పోరాటం స్ఫూర్తిగా మరి రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ కార్మిక హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. రాజ్యాంగ పరిరక్షణ కాంక్షిస్తూ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ చలో కలెక్టరేట్ ర్యాలీని చేపట్టింది. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ వ్యవస్థాపకులు గొల్లమూడి రాజసుందరం బాబు మాట్లాడారు. పెరిగిన జనాభాకి అనుగుణంగా ఎస్సీలకు 25%, ఎస్టీలకి 10%, బీసీలకి 37% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. తాము 7 డిమాండ్లతో కలెక్టర్కి వినతి పత్రాన్ని సమర్పించామని చెప్పారు. డేవిడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలి. పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలి. రిజర్వేషన్లో వద్దు వర్గీకరణ, వద్దు వర్గీకరణ, వద్దు క్రీమిలేయర్, వద్దు క్రీమిలేయర్. పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలి. పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలి. ఈ రోజున దేశంలో చాలా విచిత్రమైన దుర్మార్గమైన పరిస్థితి నడుస్తూ ఉంది. దేశంలో, భారతదేశం మొత్తం కూడా రోగం ఒకటైతే మందు ఒకటేసే వ్యవహారం నడుస్తూ ఉంది. రోగం ఏంటంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాల్సింది పోయి అదే రిజర్వేషన్లు తుంచాలని చెప్పి చూస్తున్నారు. అది సరైనది కాదు. ఎస్సీ ఎస్టీ చట్టం సక్రమంగా అమలు కావటం లేదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు సక్రమంగా ప్రజలకు అందట్లేదు. అలాగనే మరి గ్రామాల్లో దాడులు జరుగుతున్నాయి, వాటికి సరైన పరిష్కార మార్గం లేకుండా పోతుంది. ఇప్పటికి కూడా మాలామాదిగల పిల్లల్ని కమ్మారెడ్డి కాపుల పిల్లలు చేసుకునే పరిస్థితి లేకుండా పోతుంది. ఇది మరి రాజ్యాంగానికి విరుద్ధమే కదా. సమానత్వం ఎక్కడ? అందుకని ఈ రోజున 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మేమందరం కూడా మా రిజర్వేషన్లు పెంచండి, రాజ్యాంగాన్ని అమలు చేయండి అంటూ ఈ రోజున కలెక్టరేట్ దాకా ర్యాలీ నడిపాము. దరిదాపుగా 1.5 కిలోమీటర్లో మరి ర్యాలీ చేసాము. భవిష్యత్తులో ఇంకా భారీ కార్యక్రమాలు నిర్వహిస్తానని, అలాగనే మేము ఈ రోజున 7 డిమాండ్లు మరి కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మేము పంపుకుంటున్నాం. వీటిని పరిశీలించాలి ప్రభుత్వం పరిశీలించి మాకు న్యాయం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్. క్రీమిలేయర్ పద్ధతి వల్ల నష్టమనే వ్యవహారం ఏంటంటే, క్రీమిలేయర్ అంటే ఒకసారి ఒక కుటుంబంలో ఒకరికి రిజర్వేషన్ల కింద ఉద్యోగం అంటూ వస్తే తిరిగి మళ్ళీ ఆ కుటుంబ సభ్యులకి రిజర్వేషన్ కింద ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. అంటే రిజర్వేషన్ అమలు కాదు అక్కడ. అంటే కుటుంబంలో ఒక్కరికే అనే ఒక వ్యవహారం. ఇది క్రీమిలేయర్. సో క్రీమిలేయర్ అనేది రాజ్యాంగ విరుద్ధం. ఇట్ ఈస్ నోవేర్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఇది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా మరి మెన్షన్ చేయబడలేదు.
రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమల్లో లేదని, లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలవుతుందని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆరోపించారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం బృందావన్ గార్డెన్స్లోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ శ్రేణులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా అంబటితో పాటు శాసన మండలి సభ్యులు చంద్రగిరి యేసురత్నం మాట్లాడారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Dr. B.R. Ambedkar. Johar Dr. B.R. Ambedkar. Johar Dr. B.R. Ambedkar. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కమిటీ చైర్మన్గా వ్యవహరించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నివాళులర్పించడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి చక్కని పరిపాలన అందించేందుకు ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలనే తలంపుతో ఆ రోజున ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి బాబాసాహెబ్ అంబేద్కర్ చైర్మన్గా ఉన్నారు. వారి నాయకత్వంలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల యొక్క రాజ్యాంగాలని పరిశీలించి ప్రస్తుతం అమలవుతున్నటువంటి మన భారత రాజ్యాంగాన్ని నిర్మించారు. దాన్ని ఈ రోజు నుంచి అమలు చేసేటటువంటి కార్యక్రమాన్ని, అంటే ఇదే డేటుని అమలుకు నోచుకున్నది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని 49వ సంవత్సరం, 47లో వస్తే 49వ సంవత్సరంలో దీన్ని పెట్టారు. 50వ సంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తూ వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారత రాజ్యాంగం చెక్కు చెదరకోకుండా ఏదో చిన్న చిన్న అమెండ్మెంట్స్తో తప్ప అదే రాజ్యాంగం అమలవుతూ ఉన్నది. చాలా చక్కగా అమలు జరుగుతూ ఉంది, వివాదాలు లేకోకుండా. అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఈ సందర్భంలో కొన్ని విషయాలు కూడా చెప్పాలి. ఏదైనా రాజ్యాంగం ప్రకారం నడవలసిందే. న్యాయ వ్యవస్థ కానీ, పొలిటికల్ వ్యవస్థ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి ప్రెస్ కానీ, ఇవన్నీ కూడా రాజ్యాంగ పరిధుల్లోనే వారి వారి విధులను నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ రాజ్యాంగం ప్రకారం మాత్రమే నడుచుకోవాలి తప్ప రాజ్యాంగేతర శక్తులుగా తయారు కాకూడదు. దురదృష్టం ఏమిటంటే ఇవాళ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం రాజ్యాంగేతర శక్తిగా ఏర్పడి రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి, రూల్స్ పక్కకు పెట్టి, చట్టాలను పక్కకు పెట్టి కక్ష సాధింపులుగా తయారవటం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నాం. వారు 5 సంవత్సరాల పాటు అధికారంలో లేనప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే వారిని వ్యంగ్యంగా మాట్లాడారో లేదా పోస్టులు పెట్టారో, చట్ట ప్రకారంగా పోస్టులు పెట్టినవి కూడా, సెన్సార్ అయిన సినిమాలో ఉన్నటువంటి భాగాలు కూడా అన్నిటినీ బయటకు తీసి ఇవాళ కక్ష సాధించటమే ప్రధాన ధ్యేయంగా ఇవాళ ఉన్న ప్రభుత్వం పనిచేయడం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, లోకేష్ బాబు గారు ఇవాళ మంత్రిగా ఉన్నారు, ఎడ్యుకేషన్ మినిస్టర్గా. ఆయన ఎన్నికలకు ముందు చెప్పాడు, నేను ఒక రెడ్ బుక్ రాస్తున్నాను, ఆ రెడ్ బుక్ వల్ల దానిలో రాసుకున్న వాళ్ళందరినీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి తెలుస్తానని. ఇవాళ 5 మాసాల నుంచి రెడ్ బుక్లోని అంశాలను తేల్చే కార్యక్రమంలో ఉన్నారు. 5 సంవత్సరాలే కాదు, 5 మాసాలే కాదు, ఈ 5 సంవత్సరాలు కూడా అదే కార్యక్రమంలో ఉండే విధంగా కక్ష సాధింపు ధోరణితో ఇవాళ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. చాలా దురదృష్టమని మనవి చేస్తున్నాను. భారత ముద్దుబిడ్డ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, సువిశాలమైన భారతదేశంలో మన రాజ్యాంగాన్ని పటిష్టమైన సామాన్యుడి దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు కూడా ఈ రాజ్యాంగాన్ని లోబడి పనిచేయాలనేది, ఈ రాజ్యాంగానికి లోబడే ప్రతి ఒక్కళ్ళు కూడా లాభాలు కానీ, నష్టాలు కానీ, శిక్షలు కానీ, అధికారాలు కానీ అన్నీ కూడా
ఈరోజు ఈ రాజ్యాంగం ద్వారా మరి భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈ రోజున మేమంతా ఇక్కడ ఉన్నామంటే ఆ మహానుభావుడు మాకు ఇచ్చిన ఇదని సగర్వంగా భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈ రోజున గుర్తు చేసుకొని మరి వారికి నివాళులు అర్పిస్తూ మరొకసారి భారతదేశంలో మరి ఈ రాజ్యాంగాన్ని దినోత్సవాన్ని పురస్కరించుకుని అందరికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ సందర్భంగా భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ఒక మాటలో చెప్పాలంటే మరి ప్రపంచంలో చాలా దేశాలు ఈ రాజ్యాంగాన్ని మరి కాపీ కొట్టడం జరిగింది. అంటే దాన్ని బట్టి ప్రపంచంలో ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఉన్న రాజ్యాంగాన్ని ప్రపంచంలో చాలా దేశాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయంటే ఆ మహానుభావుడు ఎంత గొప్పవాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.